హలో అండి. మీరు చూస్తున్నది వచ్చేసి నార్మల్ బ్లౌజ్. కానీ మనం కట్ చేయాల్సింది ఏంటి అంటే డీప్ నెక్ సైడ్‌కి వచ్చేసి బ్రాడ్ ఉండాలి. అలాంటప్పుడు మనకి భుజాలనేవి జారకుండా, అదే విధంగా ఇట్లా సైడ్‌కి జరిగిపోయినట్టుగా కాకుండా ఉండాలి అంటే మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, అదే విధంగా చంక ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది తెలిసిందనుకోండి. ఇంకా మనము పర్ఫెక్ట్‌గా ఏ బ్లౌజ్ అయినా ఏ సైజు వాళ్ళకైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. మనం షాప్ పెట్టేసుకొని డబ్బులు కూడా సంపాదించేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ వీడియో వచ్చేసి చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీనికోసమైతే మీకు క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో తెలుసు. మనకక్కడ కనబడుతుంది చూడండి. ఇది టైట్‌గా ఉండేది. ఇది వచ్చేసి మనకి బొద్దు పార్ట్ అంటాం. ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్‌లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద పోగులు కనబడుతున్నాయి కదా! అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకొని, దాని తర్వాత పావించు డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సో, కస్టమర్ మనకేం చెప్పిండంటే సేమ్ కొలతలు, కాకపోతే నాకు నెక్ వచ్చేసి బ్రాడ్‌గా ఉండాలి, సైడ్‌కి డీప్ ఉండాలి అని చెప్పేసిండ్రు. సో, అలాంటప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనకు బ్లౌజ్ యొక్క పొడవు ఏ విధంగా తీసేసుకోవాలి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి షోల్డర్ యొక్క కింది భాగంలో ఇక్కడ మనకి డాట్ ఉంటది కదా! ఇక్కడి వరకు ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని, మనం బ్లౌజ్ యొక్క పొడవు తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడి వరకు ఉంది. మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఎందుకోసము అంటే మనకిక్కడ ముందు భాగం, వెనకాల భాగం కలిపి కుట్టేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తది కదా! అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. సో, ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడవు. నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి. నడుము కొలత కావాలి అంటే ఇక్కడ సైడ్ జాయిన్ చేసినాం చూడండి. ఈ సైడ్ జాయిన్ చేసిన దగ్గర పట్టేసుకోండి. ఈ విధంగా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది కింది భాగం కదా! ఇదేంటి మనకి నడుము కొలత. ఇది ఇక్కడ కింద మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసేసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా! డాట్స్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి పోతది కదా! అందుకోసం మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు కరెక్ట్‌గా ఇదైతే మధ్యలోకే ఉంది కదా! ఈ మిడిల్‌లో ఇలా పెట్టేసుకొని పైన లైన్ దగ్గర నుండి ఓకే. ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఈ గల్లా కింది భాగం ఈ పట్టీ ఎంతుందో అక్కడి వరకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సో, ఇదైతే ఏం చేంజ్ కాదు కదా! మనకి సైడ్‌కి మాత్రమే చేంజ్ అయితది. ఇక్కడ ఏం చేంజ్ కాదు. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి. ఎందుకోసము? అంటే ఇక్కడ మనం హెమ్మింగ్ పట్టీ గాని, పైపింగ్ పట్టీ గాని వేసేసుకున్నప్పుడు మనం పావించ్ అనేది లోపలికి వస్తది కదా! అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పొడుగు ఉంటది కదా! ఈ పొడుగు కూడా ఎంత పొడుగుందో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నుండి చేతులు జాయిన్ చేసింది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడి వరకు ఉంది. సో, ఇదిగోండి ఇక్కడ నుండి చేతులు ఎక్కడ జాయిన్ చేసినామో అక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. ఓకే. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి పెట్టుకోవాలి అంటే ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా! అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కిందిది నడుము కొలత. నడుము కొలత దగ్గర నుండి ఇట్లా స్ట్రెయిట్‌గా లైన్ అయితే మార్క్ చేసేసుకోవద్దు. ఇక్కడ చెస్ట్ కొలత చెక్ చేసేసుకోవాలి. మరి చెస్ట్ కొలత ఎక్కడ చెక్ చేసేసుకోవాలి అనంటే చేతులు జాయిన్ చేసిన కింద భాగం ఉంటది చూడండి. ఇదిగోండి. చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా! ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఇదిగోండి. చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఇక్కడ పట్టేసుకొని ఫస్ట్ హుక్స్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకి కొంచెం లాగి పట్టి తీసేసుకోవాలి. ఎందుకోసం లాగి పట్టి తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ కటింగ్‌లో కట్ చేసుకుంటాం కదా! అందుకోసం ఈ విధంగా లాగి పట్టి తీసేసుకోవాలి. లాగినప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? ఈడి వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇదేం కొలత మనకి? చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని, నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్‌కి ఏం కావాలి మనకు? ఎక్స్‌ట్రా ఫిట్టింగ్ కావాలి కదా! ఈ ఎక్స్‌ట్రా కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పటి వరకైతే మనం కరెక్ట్‌గా మార్క్ చేసేసుకున్నాం. కానీ మనం కొలత బ్లౌజ్ నుండి నెక్ అండ్ షోల్డర్ జాయింట్ కొలత బ్లౌజ్ నుండి నెక్ అండ్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవచ్చు. అది ఎవరు కట్ చేసుకోవాలి ఆ మెథడ్‌లో? కేవలం బిగినర్స్‌కి మాత్రమే. పర్ఫెక్ట్ మెథడ్ కావాలి అన్న మన కస్టమర్స్ బ్లౌజ్ ఒక్కసారి కుట్టిన రిపేర్ రావద్దు అని అనుకుంటే ఈ మెథడ్‌లో నెక్ అండ్ షోల్డర్ తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి చూడండి. 10 ఇంచుల కంటే ఎక్కువ ఉంది. అవునా? ఇప్పుడు ఇది ఏం ఇది ఎక్కడ? కేవలం ఒక సైడ్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్ మాత్రమే. అవునా? ఒక సైడ్ మనకి 10.5 ఇంచులు ఉంది. అంటే రెండో సైడ్ కలిపితే ఎంత వస్తది మనకి? 10.5 + 10.5 ఎంత మొత్తం? 21 వస్తది. వెనకాల భాగం 21, ముందు భాగం 21. అంటే మొత్తం కలిపితే ఎంత? 42 ఇంచులు అయితే వచ్చేస్తది. అంటే ఇప్పుడు ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అన్నట్టు చెస్ట్ కొలత 42 ఇంచులు ఉంది. ఇక్కడ చెక్ చేసేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి చెస్ట్ కొలతని బేస్ చేసుకొని నెక్ అండ్ షోల్డర్ తీసేసుకోవాలి. ఓకే. ఇక్కడ 30 ఇంచుల నుండి 40 మధ్యలో ఉందా చూసుకోండి. 30 ఇంచుల నుండి 40 మధ్యలో ఉంటే మాత్రం 5.5 ఇంచుల ఫుల్ ఫుల్ నార్మల్‌గా అయితే మనం ఎంత తీసుకుంటాం? 30 ఇంచుల నుండి 40 ఇంచుల మధ్యలో ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచులు తీసేసుకోవాలి అని చెప్తాను నేను. అదే ఒకవేళ 40 ఇంచుల కంటే చెస్ట్ కొలత 40 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే
ఎంత తీసుకోవాలి? ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, నెక్ కోసం వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి అని చెప్తాను. ఇది నార్మల్ కండిషన్లో. కానీ సరే ఇక్కడ 30 కంటే తక్కువ కూడా మాట్లాడుకోవాలి కదా. 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, ఇందులోనే నెక్ కోసం 2 ఇంచులు తీసేసుకోవాలి. ఇది ఎవరికి? ఇప్పుడు నార్మల్గా ఈ బ్లౌజ్ లాగా కట్ చేసుకొని కుట్టుకోవాలి అంటే. కానీ మనకి ఏం కావాలి? సైడ్కి బ్రాడ్ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి అంటే 30 నుండి 40 మధ్యలో ఉన్న వాళ్ళకి బ్రాడ్ ఉండాలి, సైడ్కి షోల్డర్ తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకోవాలి, నెక్ కోసం వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోవాలి, నెక్ కోసం వచ్చేసి 2.7 ఇంచులు తీసేసుకోవాలి. ఓకే, మరి ఈ విధంగా తీసేసుకుంటే ఆల్రెడీ నెక్ అనేది బ్రాడ్గా ఉంది, సైడ్కి తీసుకుంటే మీకు డీప్ కాదా అంటే అస్సలు కాదు. ఇదిగో చూడండి, ఇక్కడ 5.5 ఇంచులు తీసేసుకోండి. ఫుల్ షోల్డర్ చెస్ట్ కొలత ఎంత ఉంది? 42. అంటే 40 కంటే ఎక్కువ ఉన్నా కూడా 5.5 తీసుకున్నాం. ఇది ఏ కండిషన్లో? సైడ్కి నెక్ డీప్ బ్రాడ్ ఉండాలి అనుకున్నప్పుడు. లేదు అనుకుంటే ఎంత తీసుకోవాలి? 6 ఇంచులు తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 5.5 ఇంచులు తీసుకున్నాం. నెక్ ఎంత తీసుకోవాలి? 2.5 ఇంచులు, అంటే 2.5 అనేది నార్మల్ వాళ్ళకి. డీప్ ఉన్నప్పుడు 2.7 ఇంచులు. ఇదిగోండి, నెక్ కోసం వచ్చేసి 2.7 ఇంచులు తీసేసుకోవాలి. ఇక్కడ 2.7 ఇంచులు తీసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకున్నాం. ఓకేనా? సేమ్ ఇదే విధంగా 30 నుండి 40 ఇంచుల మధ్యలో చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్రాడ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి? 5 ఇంచులు తీసుకోవాలి, ఇందులో నెక్ కోసం 2.5 ఇంచులు తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని మీరు ఇంకెలాంటి డౌట్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ పెట్టుకోకండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూడండి. కింద ఇక్కడ కార్నర్ లాగా ఫామ్ అయింది కదా, ఇక్కడ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి. 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని నార్మల్గా కావాలి అనుకుంటేనేమో ఇక్కడ 1/2 ఇంచు తీసుకోవాలి. కానీ మన కస్టమర్ ఏం చెప్పాను? సైడ్కి బ్రాడ్ ఉండాలి, డీప్ ఉండాలి అని చెప్పాను. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 1/2 ఇంచు తీసేసుకోవాలి. ఓకే, ఇక్కడ 1/2 ఇంచు తీసేసుకొని ఇక్కడ ఏం చేంజ్ చేయకుండా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని ఇక్కడికి క్రాస్లో లైన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ తీసుకున్నాం కదా అని ఇక్కడైతే చేంజ్ చేయొద్దు. ఈ విధంగా క్రాస్లో లైన్ మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. వేరే మీకు ఇంకే షేప్ కావాలి అనుకున్నా కూడా సేమ్ ఇదే మెథడ్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. అదే విధంగా ఏ సైజు వాళ్ళకైనా నెక్ అండ్ షోల్డర్ ఇదే విధంగా తీసేసుకోవాలి. అదే విధంగా చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలి, చంక ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ చూసేసరికి అదే విధంగా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వరకు మనం కట్ చేస్తున్నాం. సో స్టిచ్ చేసినప్పుడు ఏంటి? 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది. అదే విధంగా ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఏంటి? ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది. అంటే మనకి షోల్డర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చూడండి, షోల్డర్ ఎంత ఉంది? 2 ఇంచులు ఉంది. ఇది హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి. ఈ పర్సనాలిటీ వాళ్ళకి కట్ చేసినాం అనుకోండి, ఇక్కడ 1.7 అట్లా వస్తుంది. ఈ వీళ్ళకైతే ఇంకా 1.5 అట్లా వచ్చేస్తుంది. ఓకే, మీరు ఏ మెథడ్ అయినా ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఆల్రెడీ మనం కొలత బ్లౌజ్తో చెక్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ మార్క్ చేసేసుకున్నాం. లేదు అనుకుంటే ఇక్కడ నుండి కిందికి 6 ఇంచుల చంక డౌన్ కూడా తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నార్మల్గా చంక డౌన్ మనం ఎంత చెక్ చేసుకుంటాం? 6 ఇంచులకి మార్కింగ్ చేసేసుకుంటాం. కానీ ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉంది, ఎందుకంటే మనం కొలత బ్లౌజ్తో కట్ చేసుకున్నాం కాబట్టి. మరి చంక డౌన్ 6 తీసుకోవాలి కదా అని కొందరు అంటారు. అవునా? కానీ నేను చెప్పేది ఏంటంటే చంక డౌన్ ఖచ్చితంగా 6 ఇంచులే తీసుకోవాలని ఏం లేదు. ఎవరికైనా 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో వ్యారీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం సైడ్కి బ్రాడ్గా తీసుకున్నాం కదా, సైడ్కి బ్రాడ్గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. లేదు డీప్ తక్కువ ఉంది అనుకోండి, 1.5 ఇంచు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి, ఈ పాయింట్ని కలిపేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే మనం కొలత బ్లౌజ్ యొక్క చంకతోని చెక్ చేసేసుకున్నాం. ఇది ఎప్పుడు కూడా చెక్ చేసేటప్పుడు వెనకాల భాగం యొక్క చంకతోని మాత్రమే చెక్ చేయాలి, ముందు భాగం యొక్క చంకతోని చెక్ చేయదు. ఎందుకోసము అంటే మనకి ముందు భాగంలో చంక లోతు తీస్తాం కదా, అందుకోసం ఇక్కడ వెనకాల భాగం నుండి చెక్ చేసుకున్నాం. ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఫోల్డ్ చేసేసుకొని ఇదిగోండి, కుట్టు అనేది కింది లైన్ దగ్గర తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చేసింది? ఇక్కడ వరకు ఉంది. అంటే మనం మార్కింగ్ చేసిన కుట్టు అదే విధంగా ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఒకవేళ ఆ విధంగా మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ని కొంచెం పైకి కానీ కొంచెం కిందికి కానీ చేసుకున్నా పర్వాలేదు. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే
ఈ చంక కొలతకు ఇక్కడున్న చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ కావాలి. అప్పుడే మనకి చెస్ట్ యొక్క కింది భాగంలో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా బ్లౌజ్ అనేది కుదురుతది. సో, ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావాలి. ఏంటి అనంటే, ఇక్కడ మీరు దీన్ని పైకి గాని, కిందికి గాని జరుపుకోమన్నప్పుడు ఈ పొడవు అనేది తక్కువ గాని, ఎక్కువ గాని అయితది గదా! కొలత బ్లౌజ్ కంటే అనే గదా మీ డౌటు. సో, సారీ. ఈ పొడవు అనేది ఎక్కువైనా, తక్కువైనా ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. లేదు నాకు కావద్దు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కావాలి అని అనుకుంటే గనక ఇక్కడ కొంచెం క్రాస్‌లో తీసేసుకోవాలి. ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం గదా! ఇక్కడ నుండి ఇలా కొంచెం క్రాస్‌లో కట్ చేసేసుకున్నాం అనుకోండి. మనకి ఎక్కువైనా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ మీరు ఈ విధంగా కట్ చేసుకుంటే గూడా మనకి సైడ్‌కి ఫిట్టింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తది. సరే ఇక్కడ డాట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ డాట్ స్టిచ్ చేసేటప్పుడు దీని యొక్క పొడవు ఎంత ఉండాలి అంటే 3, 3.5 ఇంచులు తీసేసుకొని సైడ్‌కి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉంటే మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో లేస్తుంది అని చాలామంది అంటారు కదా! ఆ బ్లౌజ్ అనేది లెవ్వకుండా పర్ఫెక్ట్‌గా కుదురుతది. సో, ఖచ్చితంగా ఇది ఎంత పొడుగున్నది అనేది కాకుండా సైడ్‌కి మాత్రం హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి. ఈ విధంగా గనుక కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క భుజాలు అస్సలు జారవు. కానీ అయినప్పటికీ కూడా మీకు డౌట్ ఉంది అని అనుకుంటే ఇక్కడ ఈ విధంగా క్రాస్‌లో కట్ చేసేసుకోండి. ఈ విధంగా క్రాస్‌లో కట్ చేసేసుకుంటే ఇంకా మీకు భుజాలు అస్సలే జారవు. పట్టేసినట్టుగా ఉంటాయి. ఇంకా దీనికొచ్చేసి మనము డోరీస్ కూడా అవసరం లేదు. ఓకేనా? ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇక్కడ మనం క్రాస్‌లో కట్ చేసుకుంటాం గదా! బ్యాక్ పార్ట్. మరి ఫ్రంట్ పార్ట్‌లో కట్ చేయాలా వద్దా అంటే బ్యాక్ పార్ట్‌లో కూడా కట్ చేసేసుకోవాలి. ఓకే. సో, ఇదొచ్చేసి మీరు ఈ మెథడ్‌లో గనుక ఫాలో అయ్యిండ్రనుకోండి ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా నెక్ అండ్ షోల్డర్ ఈ విధంగా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతది. సో, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక 2, 3 డేస్ నుండి నేను కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం లేదు. నేను తప్పకుండా మీ అందరికీ రిప్లై అయితే ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.